హే! నమస్తే మామ ఎట్లున్నారు? ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు దయచేసి ఒక 10 సార్లు జూసుకోండి బ్రో. ఎందుకంటే మా మీద కుదలకండి. వదిలేసి అరే! రివ్యూవర్లు ఇట్లా చెప్తాండ్రు, వాళ్ళకి నచ్చట్లేదు అంటే భయ్యా బాలే భయ్యా మాస్ జాతర. మరి ఒక 'రవితేజ' లాంటి ఒక అద్భుతమైన వ్యక్తిని పెట్టుకొని, ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్‌ని, ఒక అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వ్యక్తిని పెట్టుకొని, ఒక మాస్ మహారాజుని పెట్టుకొని మీరు 'మాస్ జాతర' లాంటి సినిమా తీసి దాన్ని ఫెయిల్యూర్ చేసిండంటే అది మా ఫెయిల్యూర్. చూసేటోళ్ళ ఫెయిల్యూర్ కాదు బ్రో. నీదే ఫెయిల్యూర్ డైరెక్టర్‌దే. ఆయన రైటర్ కావచ్చు. బట్ ఆయన కామెడీ రాయొచ్చు. బట్ పారడీతో కామెడీ జనరేట్ చేద్దామనేది ఆయన ఆలోచన. ఓకే. బట్ జనరేట్ కాలేదు గదా! వర్కౌట్ కాలేదు గదా! చాలా వరస్ట్‌గుంది. అండ్ ఒక స్టోరీ లైన్ తీసుకున్నా. ఓకే. ఆల్రెడీ ఉన్న స్టోరీసే ఇవన్నీ. ఓకే. అది గూడా. కానీ స్క్రీన్ ప్లే అయినా కొత్తగా తీయాలి గదా! నువ్వు స్క్రీన్ ప్లే గూడా కొత్తగా రాసుకోలే. దాన్ని గూడా అసలు వదిలేసేయి సరే. కనీసం బీమ్స్ మ్యూజిక్కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అసలు సింకప్ ఉందా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో? ఒక్క ఒక్క పాటైనా నిజంగా బావుందా? సరే ఏదో ఏఐ యూజ్ చేసి మన 'చక్రి' వాయిస్ అదొక్క పాట ఏదేదో అనిపిస్తా ఉంటది అంతే ఓకే. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయినా మంచిగా డిజైన్ జేయాలి గదా! బాలే అది. అసలు బాలే ఇంటర్వల్ బ్యాంగు. సరే. సెకండ్ హాఫు సరే స్టోరీలోకెళ్తంది. అసలు స్టోరీయే లేని దానికి స్టోరీలోకి ఏమెళ్తదిలే గానీ, సెకండ్ హాఫ్‌లో 'ఆది' గారిది కొంచెం కామెడీ వర్కౌట్ అయితది. కామెడియన్ 'ఆది'ది. ఆయన కామెడీ వర్కౌట్ అయిద్ది. ఒక సీక్వెన్స్ పడతది అప్పుడే 'రవితేజ'ది. విలన్‌కి అది మంచి సీక్వెన్స్. అది కూడా సరే ఓకే. 'క్రాక్' మూవీ నుంచి అది ఏంది ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఆ సీక్వెన్స్ డిజైన్ చేసిండ్రనుకోవచ్చు. అది మంచి వర్కౌట్ అయింది. ఓకే. అది కొత్తగుంది. అయినా సరే కొత్తగుంది. అండ్ ఏదైతే తర్వాత విలన్‌కి అంటే 'నవీన్ చంద్రకి' వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్ కూడా చాలా బావుంది. అక్కడి నుంచైనా సినిమాని మంచిగా నాన్ స్టాప్‌గా ఒక క్రిస్పీ వేలో తీసుకపోతే ఎంత బావుండేది. దాన్ని అసలు మనం తీసుకపోము గదా! పాట పెట్టాలా, ఏదేదో పెట్టాలా, ఏదో చేయాలా. ఆ! 'రాజేంద్ర ప్రసాద్' లాస్ట్ ఒక సీక్వెన్స్ ఏదో పెట్టిండ్రు. అది ఓకే. ఓకే. సూపర్ లేదు. ఓకే. తర్వాత ఇంకేముంది సినిమాలో ఏం లేదిగ. చాలా డిసప్పాయింట్ అయినా నేను. దయచేసి సినిమాలు తీసే మీరు సినిమాల్ని 10, 20 సార్లు చూసుకోండి. ఇట్లా తీసినా సరే పాటలు ఏమేం కట్ జేయాలో అన్నీ తీసేసేయండి. మాకు గంట సేపు, గంటన్నర సేపు సినిమా ఉన్నా ఓకే. బావుంటే చాలురా భయ్! ఎందుకంటే పైసలు పెట్టి పోతన్నాం. మాకు గూడా ఉంటది గదా! అది. ఇగ మీ ఇష్టం. సినిమాలు ప్రజలారా మీరు సినిమా చూస్తా అంటే చూడండి. అది మీ హెడ్‌ఏకే. నాకైతే తల తిరిగిపోయింది సినిమా చూసినాక.